Hi, my champions. How are you? సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే లా ఆఫ్ కన్సర్వేషన్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ ఇన్ కేస్ ఆఫ్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. అంటే మనం మెకానికల్ ఎనర్జీని కన్సర్వేషన్ అని మనం ప్రూవ్ చేయాలి. ప్రూవ్ చేయడానికి చాలా ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి, కానీ మనం వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ తీసుకొని దాంట్లో సర్టెన్ పర్టికులర్ 3 పాయింట్స్ దగ్గర, డిఫరెంట్ పాయింట్స్ దగ్గర, ప్రతి పాయింట్ దగ్గర మెకానికల్ ఎనర్జీ సేమ్గా ఉంటుందని ప్రూవ్ చేస్తే, నేను చెప్పాను కదా ప్రీవియస్ వీడియోస్లో, కన్సర్వేషన్ అంటే మనం ఎప్పుడు ఎక్కడ తీసుకున్నా దాని యొక్క వాల్యూ సేమ్గా ఉండాలి, అప్పుడే ఆ వాల్యూ అనేది కన్సర్వేటివ్ అయినట్టు. ఇక్కడ మెకానికల్ ఎనర్జీని కన్సర్వేటివ్ అని మనం ప్రూవ్ చేయాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఐపీకి కూడా, ఎస్పెషల్లీ 11th క్లాస్ వాళ్ళకి, అంటే జూనియర్ ఇంటర్ వాళ్ళకి. సో కంపల్సరీగా ఇది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్, డ్యామ్ షూర్ క్వశ్చన్. సో సింపుల్గానే నేను నెమ్మదిగా చెప్పుకుంటే వెళ్తాను, జాగ్రత్తగా వినండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఫ్రీలీ ఫాలింగ్ బాడీ తీసుకున్నాం. ఫ్రీలీ ఫాలింగ్ బాడీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిల్డింగ్ మీద నుంచి ఒక బాల్ అనేది ఇక్కడి నుంచి ఇలా ఫ్రీగా మనం గ్రౌండ్ వరకు ఇలా విసిరేసాం. ఇలా విసిరేసినప్పుడు మనకు తెలిసిన 3 పాయింట్స్ కొన్ని ఇండికేషన్ చేసుకుంటాం అనమాట. స్టార్టింగ్ ఎక్కడైతే మనం రిలీజ్ చేస్తున్నామో అక్కడ ఏ అనే పాయింట్, ఆన్ ది జర్నీలో ఉన్నప్పుడు, ఎయిర్లో ఉన్నప్పుడు ఇంకొక పాయింట్ బి అనే పాయింట్, మళ్ళీ ల్యాండ్ అయిన తర్వాత ఎర్త్కి అక్కడ ఒక ఇంకో పాయింట్ సి పాయింట్, ఏబిసి. ఈ ఏబిసి ఈ 3 పాయింట్స్, ఈ 3 డిఫరెంట్ సిచ్యువేషన్స్లో మనం మెకానికల్ ఎనర్జీని కంపేర్ చేస్తే ఆ మెకానికల్ ఎనర్జీ ఎలా ఉంటుందో మనం ప్రూవ్ చేయాలి. సో సింపుల్గా చెప్తున్నా కదా, మెకానికల్ ఎనర్జీ ఎక్కడైనా, ఏ పాయింట్ దగ్గర అయినా, ఏ టైంలో అయినా మనం మెజర్ చేస్తే సేమ్గా రావాలి, అప్పుడే మెకానికల్ ఎనర్జీ కన్సర్వ్ అయినట్టు. ఎందుకంటే మనకి ఎనర్జీ మీద ఒక బ్యూటిఫుల్ ఎవర్గ్రీన్ ఒక సెంటెన్స్ కూడా ఉంది. ఎనర్జీ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్, బట్ కెన్ బి చేంజ్డ్ ఫ్రమ్ వన్ ఫామ్ టు అనదర్ ఫామ్. ఓకే, అంటే ఈ సృష్టిలో ఉన్న శక్తిని ఎవరు నాశనం చేయలేరు, కొత్తగా తయారు చేయలేరు, కానీ ఒక శక్తిలో నుంచి వేరే ఒక శక్తిలోనికి, ఒక ఎనర్జీలో నుంచి ఇంకొక ఎనర్జీలోనికి కన్వర్ట్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ మనం యూజ్ చేస్తున్న ఎనర్జీస్ ఏంటంటే 2, పొటెన్షియల్ ఎనర్జీ అండ్ కైనెటిక్ ఎనర్జీ. సో మెకానికల్ ఎనర్జీని మనం మెజర్ చేయాలి అంటే టోటల్ ఎనర్జీ, అంటే ఒక సిస్టమ్ యొక్క టోటల్ ఎనర్జీ అంటే నేను ప్రీవియస్లో కూడా చెప్పాను, టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ. దీన్నే మెకానికల్ ఎనర్జీ అంటారు. సో ఎవ్రీ కేసులో ఏ పాయింట్ దగ్గర టోటల్ ఎనర్జీ ఎంత ఉంది, బి పాయింట్లో టోటల్ ఎనర్జీ ఎంత ఉంది ఈ బాడీకి, ఎట్ సి పాయింట్ దగ్గర టోటల్ ఎనర్జీ ఎలా ఉందని మనకు మెజర్ చేయాలి. ఆ మెజర్ చేయడం కోసం ఈ 3 క్వాంటిటీస్ని మనం గుర్తుపెట్టుకోవాలి: డిస్ప్లేస్మెంట్, హైట్, వెలాసిటీ. సో ఎట్ పాయింట్ ఏ దగ్గర ఉన్నప్పుడు డిస్ప్లేస్మెంట్ ఎంత డిస్ప్లేస్ అయ్యింది అనేది మనకు తెలియాలి, బి పాయింట్ దగ్గర ఉన్నప్పుడు ఎంత డిస్ప్లేస్ అయిందో మనకు తెలియాలి, సి పాయింట్ దగ్గర ఉన్నప్పుడు ఎంత డిస్ప్లేస్ అయిందో తెలియాలి. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. స్టార్టింగ్ మనం ఏ పాయింట్ దగ్గర బాడీని పట్టుకుంటాం కాబట్టి అది రెస్ట్ పొజిషన్లో ఉంటుంది. సో అక్కడ వెలాసిటీ ఎంత ఉంటుందంటే విఏ. ఇక్కడ జాగ్రత్త చూడండి, మనం ఎట్ పాయింట్ ఏ దగ్గర చూస్తున్నాం, ఏ దగ్గర రెస్ట్ పొజిషన్లో ఉంటుంది కాబట్టి స్టార్టింగ్ పాయింట్, అక్కడ వెలాసిటీ విఏ అనేది 0. ఓకే, నెక్స్ట్ ఎంత డిస్ప్లేస్మెంట్ అవుతుంది అంటే ఎంత మూవ్ అవుతుంది ఏ పాయింట్ దగ్గర, అసలు మూవే అవ్వట్లేదు, అదే స్టార్టింగ్ పాయింట్ కాబట్టి అది కూడా 0. కానీ ఎంత హైట్లో ఉంది, హెచ్ అనే హైట్లో ఉంది. ఓకే, సో దట్ ఈస్ ద హెచ్. నేను చెప్పే కదా, టోటల్ ఎనర్జీ అంటే కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ ఎట్ పాయింట్ ఏ. సో కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఏంటి, ఆఫ్ ఇంటూ మాస్ ఇంటూ వెలాసిటీ స్క్వేర్, ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ అంటే మాస్ ఇంటూ గ్రావిటేషనల్ జీ ఇంటూ height h.
సో ఇక్కడ చూడండి ఏ పాయింట్ దగ్గర కాబట్టి నేను అన్ని చోట్ల ఏ పెడుతున్నా. సో విఏ అనేది 0 కాబట్టి ఈ క్వాంటిటీ మొత్తం 0 అయిపోతుంది. ఎంజీహెచ్, హెచ్ వాల్యూ ఎంత? హెచ్. సో టోటల్ ఎనర్జీ ఎట్ ఏ పాయింట్ దగ్గర మనకు వచ్చిన వాల్యూ ఇది మొత్తం 0 అయిపోయింది. ఎందుకు? ఇది 0 కాబట్టి రెస్ట్ పొజిషన్లో ఉంది స్టార్టింగ్. సో టోటల్ ఎనర్జీ ఎంజీహెచ్, ఇది మనకి వచ్చిన టోటల్ ఎనర్జీ ఆఫ్ దట్ బాడీ ఎట్ పాయింట్ ఏ. నెక్స్ట్ పాయింట్ బి దగ్గర చూడండి, జాగ్రత్త, స్లోగా అదే సిస్టమేటిక్గా వెళ్తాను. ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రావెల్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా డిస్ప్లేస్ అయిన డిస్టెన్స్ని నేను ఎక్స్ అనుకుంటున్నా. సో ఎంత డిస్ప్లేస్ అయింది? ఎక్స్. ఓకే. సో గ్రౌండ్ నుంచి ఈ పాయింట్కి ఎంత హైట్ ఉంది? ఇది మొత్తం హెచ్. ఓకే, హెచ్. ఇది స్మాల్ డిస్టెన్స్ ఎక్స్. సో రిమైనింగ్ ఇదే కదా హైట్ ఆఫ్ ది బాడీ ఫ్రమ్ ది గ్రౌండ్. హెచ్ అంటే అదేనమాట, హైట్ ఆఫ్ ది బాడీ ఫ్రమ్ ది గ్రౌండ్. ఓకే, లేదా డిస్టెన్స్ ఫ్రమ్ ది గ్రౌండ్. సో ఎంత డిస్టెన్స్ ఉంటుంది? ఇది ఎక్స్ అయితే ఇది మొత్తం హెచ్ అయితే ఇది హెచ్ మైనస్ ఎక్స్ అవుతుంది. సో ఎంత హైట్ ఉంటుంది? హెచ్ మైనస్ ఎక్స్. మళ్ళీ చెప్తున్నా, ఎస్ అంటేనేమో స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎంత డిస్ప్లేస్ అయిందో అది. హెచ్ అంటే గ్రౌండ్ లెవెల్ నుంచి ఆ పాయింట్కి ఉన్న డిస్టెన్స్. ఓకే, ఈ మొత్తం హెచ్ స్టార్టింగ్ ఎంత డిస్ప్లేస్ అయింది, ఇంత ట్రావెల్ చేసింది. సో రిమైనింగ్ ఎంత హైట్లో ఉంది? హెచ్లో నుంచి ఎక్స్ తీసేస్తే ఇది రిమైనింగ్ ఇది అనమాట. ఓకే, ఇది. నెక్స్ట్ చూడండి, విబి దగ్గర ఇక్కడ వెలాసిటీ ఎంత ఉంటుంది అంటే నేను V1గా తీసుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ V1, ఇక్కడ V2. ఓకే, బి దగ్గర V1 వెలాసిటీ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ రెస్ట్ పొజిషన్ నుంచి ముందుకు వచ్చింది కదా, సో కొంచెం వెలాసిటీ దానికి యాడ్ అయింది. సో స్టార్టింగ్ పాయింట్లో రెస్ట్ పొజిషన్లో ఉంది, కానీ ఇప్పుడు రెస్ట్ పొజిషన్లో లేదు. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, సో మనకు తెలుసు వెలాసిటీ ఉంది మన దగ్గర, హైట్ వచ్చింది, డిస్ప్లేస్మెంట్ వచ్చింది. సో ఆల్రెడీ మనకు తెలుసు ఈ వాల్యూస్ ఉంటే ముందు పొటెన్షియల్ ఎనర్జీ ఎంజీహెచ్ ప్లేస్లో హెచ్ మైనస్ ఎక్స్. సో పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ఎట్ పాయింట్ బి ఎంజీహెచ్ మైనస్ ఎంజీని లోపల తీసుకెళ్తున్నాయి ఎంజీఎక్స్. దిస్ ఈజ్ పొటెన్షియల్ ఎనర్జీ ఎట్ పాయింట్ బి. ఇప్పుడు కైనెటిక్ ఎనర్జీని కనుక్కుంటున్నాం. కైనెటిక్ ఎనర్జీని కనుక్కోవాలంటే మనకి ఇది ఇక్కడికి రీచ్ అయిన తర్వాత ఇది ఫైనల్ వెలాసిటీ ఆఫ్ దిస్ బాడీ. దీని యొక్క బాడీకి ఇనిషియల్ వెలాసిటీ ఎంత? ఇనిషియల్ వెలాసిటీ మనం తీసుకుంది 0. ఓకే, స్టార్టింగ్ పాయింట్ కాబట్టి. సో ఇనీషియల్ వెలాసిటీ తెలుసు, ఫైనల్ వెలాసిటీ తెలుసు. అలా తెలిసినప్పుడు మనం నిన్నే కదా యూనిఫామ్ యాక్సిలరేషన్ అన్న కొన్ని ఫార్ములాస్ మనం గుర్తుంచుకోమని చెప్పారు. దాంట్లో v² - u² ఈజ్ ఈక్వల్ టు 2as. ఓకే, సో ఇక్కడ చూడండి v² - u² ఈజ్ ఈక్వల్ టు 2as. ఓకే, ఇక్కడ జాగ్రత్త చూడండి, v అంటే ఫైనల్ వెలాసిటీ, u అంటే ఇనీషియల్ వెలాసిటీ. ఇనీషియల్ వెలాసిటీ ఏంటి? దీనికి ఇక్కడే కదా ఇనీషియల్ స్టార్ట్ అయింది. సో ఇది 0. సో ఫైనల్ వెలాసిటీ ఎంత? v1. చూడండి, v1 ఫైనల్ వెలాసిటీ. సో v1² ఈజ్ ఈక్వల్, ఇది ఎలాగో 0 అయిపోయింది. 2a ప్లస్లో ఇది యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ కాబట్టి కింద డౌన్వర్డ్స్ డైరెక్షన్ జరుగుతుంది కాబట్టి ఏ ప్లస్లో ప్లస్ జీని అప్లై చేస్తాం. ఎస్ ప్లస్లో డిస్ప్లేస్మెంట్, ఎస్ ప్లస్లో మనకి ఇప్పుడు వచ్చింది ఎక్స్ డిస్టెన్స్ ట్రావెల్ చేసింది, ఇది v². ఇప్పుడు చూద్దాం కైనెటిక్ ఎనర్జీ ఎట్ పాయింట్ బి ఆఫ్ mv1². బి పాయింట్ దగ్గర v1 వెలాసిటీ v కదా. సో ఆఫ్ mv1² అంటే 2gx, v1² అంటే v1² 2gx. సో 2 క్యాన్సిల్, ఇంకా మిగిలింది mgx. సో ఇప్పుడు చూడండి టోటల్ ఎనర్జీ రాస్తున్నాను. టోటల్ ఎనర్జీ అంటే పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ, mgx మైనస్ mgx ప్లస్ mgx.
ఈ ఎంజీఎక్స్ ప్లస్ ఎంజీఎక్స్ మైనస్ ఎంజీఎక్స్ క్యాన్సిల్ అయిపోతే ఇంకే మిగిలిద్ది ఎంజీహెచ్. సో ఇక్కడ కూడా జాగ్రత్త చూసారా, స్టార్టింగ్ టోటల్ ఎనర్జీ ఎట్ పాయింట్ ఏ దగ్గర ఎంజీహెచ్, టోటల్ ఎనర్జీ ఎట్ పాయింట్ బి దగ్గర కూడా ఎంజీహెచ్. సో లాస్ట్ కేసులోకి వెళ్ళిపోదాం. సో జాగ్రత్తగా రండి. ఇప్పుడు బాడీ ఇక్కడికి రీచ్ అయింది. ఎంత డిస్ప్లేస్ అయింది, ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది, హెచ్ అనే డిస్టెన్స్ ట్రావెల్ చేసింది. ఓకే, కానీ గ్రౌండ్ నుంచి ఈ బాడీ ఎంత హైట్లో ఉంది, గ్రౌండ్కి వచ్చేసింది కదా. సో హైట్ అనేది 0 ఉంటుంది. గ్రౌండ్ నుంచి మనం క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి 0 ఉంటుంది. వెలాసిటీ ఎంత ఉంటుంది, సేమ్ ఇందాకలాగే ఇనిషియల్ వెలాసిటీ v² మైనస్ u² ఈజ్ ఈక్వల్ టు 2as. v² అంటే ఫైనల్ వెలాసిటీ. ఇక్కడ ఫైనల్ వెలాసిటీ ఎంత, v² స్క్వేర్. ఇనిషియల్ వెలాసిటీ ఎంత స్టార్ట్ అయినప్పుడు 0. సో ఇది 0 అయిపోయింది. 2a ప్లస్లో ఇది యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ కాబట్టి డౌన్వర్డ్స్ కాబట్టి ఏ ప్లస్లో ప్లస్ జీని సబ్స్టిట్యూట్ చేస్తాం. ఎప్పుడైనా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మళ్ళీ ఇండికేట్ చేస్తున్నాను. ఏదైనా బాడీ డౌన్వర్డ్స్ డైరెక్షన్ ట్రావెల్ చేస్తే ఏ ప్లస్లో ప్లస్ జీ, అప్వర్డ్ డైరెక్షన్లో జర్నీ చేస్తే ఏ ప్లస్లో మైనస్ జీని సబ్స్టిట్యూట్ చేయాలి. ఇది ఈ మెకానిక్స్లో మనం చాలా గుర్తుంచుకోవాల్సిన కాన్సెప్ట్ అన్నమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఏ ప్లస్ జీ సబ్స్టిట్యూట్ చేసాం. ఎందుకు, బాడీ అనేది టువర్డ్స్ ఎలాగైతే గ్రావిటేషనల్ యాక్ట్ అవుతుందో అదే డైరెక్షన్లో ట్రావెల్ చేస్తుంది కాబట్టి ప్లస్ జీ. ఓకే, సో ఎస్ ప్లస్లో ఎంత, హెచ్. ఓకే, సో ఇక్కడ చూడండి టోటల్ ఎనర్జీ ఎంజీహెచ్, పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ. ఎంజీహెచ్ అంటే హెచ్ ప్లస్లో 0. సో ఎంజీహెచ్ అనేది 0 అయిపోయింది. ఇంకా కైనెటిక్ ఎనర్జీ అంటే ఆఫ్ ఎం v², ఆఫ్ ఎం v² ప్లస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు, 2gh. 2 క్యాన్సిల్, ఇంకా మిగిలింది mgh. మళ్ళీ చెప్తున్నా, ఇది ఎక్కడ పాయింట్, ఏ పాయింట్ దగ్గర, టోటల్ ఎనర్జీ అట్ సి పాయింట్ దగ్గర. ఓకే, జాగ్రత్త చూడండి. టోటల్ ఎనర్జీ దగ్గర కూడా ఏమొచ్చింది, 2 క్యాన్సిల్ చేసిన తర్వాత mgh. సో ఇక్కడ కూడా ఫైనల్గా మనకు వచ్చింది టోటల్ ఎనర్జీ ఎట్ పాయింట్ సి ఈజ్ ఈక్వల్ టు mgh. ఓకే, సో మళ్ళీ చూడండి, పాయింట్ ఏ దగ్గర mgh, పాయింట్ బి దగ్గర mgh, పాయింట్ సి దగ్గర mgh. సో మెకానికల్ ఎనర్జీ అన్ని చోట్ల సేమ్గా ఉంది అని మనం ప్రూవ్ చేసాం. దట్స్ వై మెకానికల్ ఎనర్జీ ఈజ్ కన్సర్వ్డ్ ఇన్ కేస్ ఆఫ్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. దిస్ ఈజ్ ద ఈజియెస్ట్ వే టు అండర్స్టాండ్. ఏం లేదు, మనం గుర్తుంచుకోవాల్సింది ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది, ఎంత హైట్లో ఉంది గ్రౌండ్ నుంచి. ఓకే, దాని యొక్క వెలాసిటీ ఎంత ఆ పాయింట్ దగ్గర. ఇక్కడేంటి, అప్పుడే స్టార్ట్ చేసాం కాబట్టి ఇనీషియల్ వెలాసిటీ 0. ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రావెల్ చేసింది కాబట్టి దీనికంటూ ఒక వెలాసిటీ వస్తుంది, దాన్ని v1 అని చెప్పాం. సో ఇక్కడికి జర్నీ చేసిన తర్వాత దీని యొక్క ఇనీషియల్ వెలాసిటీ ఏమో 0, ఫైనల్ వెలాసిటీ ఏమో v1. సేమ్ ఇక్కడికి జర్నీ చేసిన తర్వాత దీని యొక్క ఇనీషియల్ వెలాసిటీ ఏమో 0, ఫైనల్ వెలాసిటీ అంటే ఇక్కడికి రీచ్ అయిపోయింది. సో ఫైనల్ వెలాసిటీ ఎంత, v2. ఓకేనా, అందుకే మనం ఇక్కడ v2 పెట్టుకున్నాం. సి పాయింట్ దగ్గర v2, బి పాయింట్ దగ్గర v1 కాబట్టి బి పాయింట్ దగ్గర మనం ఏం చేసాం, v1 పెట్టుకున్నాం. ఓకే, సో టోటల్ ఎనర్జీ mgh, టోటల్ ఎనర్జీ mgh. సో మనం ఈ క్వశ్చన్లో, ఈ వీడియోలో మనం కవర్ చేసిన అనదర్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, ఫ్రీలీ ఫాలింగ్ బాడీ స్టేట్ అండ్ ప్రూవ్ ద law of conservation of mechanical energy in case of a freely falling body. It is very very important and very very easy also. Just what you observe in the diagram, చెప్పే కదా ఫిజిక్స్లో డయాగ్రామ్ మీకు రాయటం వస్తే 80% క్వశ్చన్ అయిపోయినట్టే. 20% ఆ డయాగ్రామ్ని బేస్ చేసుకొని మనం ఈక్వేషన్ని డెరైవ్ చేయగలిగితే ఆన్సర్ అయిపోతుంది. ఓకే, దిస్ ఈజ్ టుడేస్ సెషన్. ఓకే, నెక్స్ట్ సెషన్ కోసం ఓకే ఎదురు చూడండి. మీకు ఏదైతే డౌట్గా ఉన్నదో మీ ఇంటర్మీడియట్ సిలబస్లో, ఏదైతే ఫిజిక్స్లో కానీ మ్యాథమెటిక్స్లో కానీ ఏదైతే ఉందో నాకు చెప్పండి కామెంట్స్లో. నేను త్వరగా వాటిని చూసి అప్డేట్ చేయడానికి, దానికి సంబంధించిన వీడియోని ఇంపార్టెంట్గా మీకు అప్డేట్ చేయడానికి నేను ప్రయత్నిస్తాను. అంతేకాకుండా మీరు మీ ఫ్రెండ్స్కి
తప్పనిసరిగా షేర్ చేసి వారికి కూడా ఈ వీడియో ఉపయోగపడుతుంది అని మీకు అనిపిస్తేనే, లేదంటే మీరు చూసి ఇక్కడతో ఆపేసేయండి. కానీ ఈ వీడియో వల్ల మీలాంటి స్టూడెంట్స్ కూడా ఇంకా ఎంతోమంది స్టూడెంట్స్కి ఉపయోగపడుతుందంటే షేర్ చేయడం మాత్రం తప్పనిసరి, షేర్ చేయడం మర్చిపోవద్దు. మరొకసారి ఆల్ ద బెస్ట్. అర్థం కాకపోతే ఈ వీడియోని నెంబర్ ఆఫ్ టైమ్స్ చూడండి. ఓకే, నెమ్మదిగా చెప్పాను, మీరు నెమ్మదిగా అర్థం చేసుకోండి. ఓకే, చెప్పే కదా, ఫిజిక్స్ స్టార్టింగ్ కొంచెం డిఫికల్ట్గా అనిపించింది, కానీ ఒక్కసారి అర్థమైతే మాత్రం ఎంత పెద్ద టాపిక్ అయినా మనకి వితిన్ 10 to 15 minutes లోపు మనకు అర్థమైపోయింది, ముందుకి ప్రొసీడ్ అయిపోతాం. సో ఆల్ ద బెస్ట్. వీ విల్ మీట్ ఇన్ నెక్స్ట్ సెక్షన్. ఓకే, కీప్ ఐ ఆన్ మై వీడియోస్. See you.